ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ లక్ష్యంగా చేసుకుంది కూటమిని ఇరుకున పెట్టాలని చూస్తుంది వైసీపీ. సరిగ్గా ఇదే సమయంలో జమిలి ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది జగన్ పార్టీ. కేంద్ర ప్రభుత్వ జమిలి ఎన్నికల ప్రయత్నాన్ని చంద్రబాబు సమర్థించారు. వైసీపీలో ఆశలు నింపారు. ముందుగానే ఎన్నికలు వస్తే కూటమిని ఓడిస్తామని జగన్ భావిస్తున్నారు. 2027లోనే జమిలి ఎన్నికలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. తాజాగా దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. కొంతకాలంగా జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు సైతం ప్రవేశపెడతారన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో జమిలి అంశంపై చర్చించారు ప్రధాని మోదీ. హర్యానా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన సమావేశానికి చంద్రబాబుతో పాటు పవన్ హాజరయ్యారు. అనంతరం జమిలికి మద్దతుగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీంతో ముందస్తు ఎన్నికలు తప్పవని అంతా భావించారు. 2027 ద్వితీయార్థంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అందరూ అంచనా వేశారు. వైసీపీ సైతం మానసికంగా సిద్ధమైంది. అయితే తాజాగా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. మీడియాతో చిట్చాట్ చేస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయని, కానీ స్కెడ్యూల్ ప్రకారం 2029లోనే జరుగుతాయని తేల్చి చెప్పారు. దీంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయినట్లయింది. చంద్రబాబు తాజా కామెంట్స్ పై రాజకీయంగా చర్చ ప్రారంభమైంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్రం తీసుకురానున్న వక్ఫ్ బిల్లుపై పార్టీ ఎంపీలకు చంద్రబాబు కీలక సూచనలు కూడా చేశారు. ముస్లిం వర్గాల మనోభావాలను తాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించానని చెప్పారు. వారు కూడా తొందరపడే ఉద్దేశంలో లేరని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దామన్నారు. అయితే జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.